పాటు స్థానిక సమరానికి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒక డేట్ని అయితే ఫిక్స్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టు కొంత సమాచారం ఉన్నది. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మరి స్థానిక ఎన్నికల మీద ఏమైనా క్లారిటీ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందా లేదనేది. ఇక మరోవైపు మూడో ప్రపంచ యుద్ధం తప్పదా అనేటువంటి చర్చ నడుస్తుంది. మీ అందరికీ తెలుసు, గత 1 వీక్ నుంచి ఇజ్రాయెల్ ఇరాన్ సంబంధించి రెండు దేశాల మధ్య పెద్ద యుద్ధం నడుస్తుంది. ఇక ఇరాన్పై అమెరికా దాడి చేసినట్టు తెలుస్తుంది, అమెరికా ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ రెండు దేశాలు శాంతియుతంగా మరి యుద్ధాన్ని ఆపాలని కొందరు కోరుతూ ఉంటే, అమెరికా మాత్రం ఊహించని రీతిలో ఇరాన్పై విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిజంగా ప్రపంచంలో మూడో యుద్ధం తప్పదా అన్నటువంటి ఒక డిస్కషన్ నడుస్తుంది. సో ఇదిలా ఉంటే ఇక బీసీల రిజర్వేషన్ కోసం కవితక్క నడుం బిగించినట్టు తెలుస్తుంది. 42% రిజర్వేషన్ అమలు అయ్యేంత వరకు ఊరుకునేది లేదు. మరి జూలై 17న మరి రైలు రోకో చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆర్ కృష్ణ లాంటి బీసీ నాయకుల మద్దతు తీసుకుంటే బీసీ నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నారు. మరి బీసీ బిడ్డ కాకపోయినా బీసీల కోసం కొట్లాడుతుంది కాబట్టి ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలంటూ నిన్న ఆర్ కృష్ణ చెప్పినటువంటి పరిస్థితి. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. అన్నింటి గురించి డిస్కషన్ చేసుకుందాం. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వర్గపోరు కావచ్చు, ఇటు వరంగల్కి సంబంధించి కొండా మురళి, కొండా సురేఖ, మీనాక్షి నటరాజన్, ఇవన్నీ కూడా ఒక పెద్ద సినారే ఉంది. ఓవైపు ప్రతిపక్షాల అధికార కాంగ్రెస్ మీద విరుచుకుపడడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అంశాలు ఉన్నాయి. ఇవాళ క్లియర్గా మనం ఇవాళ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిగా హెడ్లైట్ చూద్దాం, తర్వాత పూర్తి వార్తా కథల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి పోల్ కూడా పెట్టండి అమ్మా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల మీద క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా లేదా అని ఒక పోల్ పెట్టండి. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారో చూద్దాం. ఎందుకంటే ఇప్పటివరకు చాలా డేట్లు మిస్ చేస్తూ వచ్చింది, చాలా పోస్ట్ పోల్ అయితే వచ్చినాయి కాబట్టి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. రైట్, ఒక్కసారి ఇక ఈటెల చెప్పింది తప్పే అంటూ మనకు హెడ్లైన్ కనిపిస్తుంది. బీజేపీలో కాళేశ్వరం చిచ్చు, ఈటెల బండి మధ్య మాటల యుద్ధం, మేము ఊసరవెల్లి టైప్ కాదంటూ ఇక ఈటెల అభిప్రాయానికి పూర్తి భిన్నమంటూ బీజేపీ ఎప్పుడైనా ఒకటే స్టాండ్, ఎవరైనా పార్టీ స్టాండ్ మాట్లాడాల్సిందే. కాళేశ్వరంలో కేసీఆర్ భారీ దోపిడీ, క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం అంతా ఉత్తదే. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్పై సిబిఐ విచారణ, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. నేనేం చెప్పినా గత కొన్ని రోజులు చెప్తున్నా, బీజేపీ అంటే గతంలో క్రమశిక్షణ, బీజేపీ అంటే ఒక పద్ధతి, బీజేపీ అంటే ఒక సిద్ధాంతం, బీజేపీ అంటే ఒక అభిప్రాయం ఉండేది. కానీ బీజేపీ అంటే ఇప్పుడు ఎట్లయింది పరిస్థితి, భిన్న అభిప్రాయాలు. బీజేపీ అంటే క్రమశిక్షణ లేకుండా అయిపోయింది. ఎవరికి వాళ్ళు యమునా తీరం లెక్క. ఇటు బండి సంజయ్ ఒక స్టేట్మెంటు, ఈటెల ఒక స్టేట్మెంటు, అటు రాజాసింగ్ ఇంకో స్టేట్మెంటు, కిషన్ రెడ్డి ఇంకో స్టేట్మెంటు. సో అసలు బీజేపీ పార్టీ రోజు రోజుకు ఎటుపోతుందో అర్థమవుతలేదు. సిద్ధాంతాలని, కార్యకర్తల్ని తుంగలు దొక్కే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుందా? పార్టీ మరి వాళ్ళంతా వాళ్ళే నాశనం చేసుకుంటారో తెలియదు. కానీ ఇక ఒక రకమైనటువంటి వార్ నడుస్తుంది. మొన్నడాక కిషన్ రెడ్డి, రాజాసింగ్, ఇప్పుడు ఈటెల వర్సెస్ బండి సంజయ్, అంతకుముందు రఘునందన్ వర్సెస్ కిషన్ రెడ్డి. ఇట్లా అంటే ఒకరి మధ్య ఒకరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా నడుస్తూ ఉన్నాయి, ఒకరి మధ్య ఒకరికి వార్ నడుస్తూ ఉంది. ఇక కొత్త అధ్యక్షుడు నియామకమే కాకపోయే. సో మరి కొత్త అధ్యక్షుడు నియామకం అయితే మరి ఆ వచ్చే అధ్యక్షుడు ఎట్లుంటాడో, మరి ఆ పార్టీ భవిష్యత్తు ఎట్లా తీసుకుపోతాడో ఒక డిస్కషన్ కూడా అంతర్గతంగా మరి బీజేపీ పార్టీలో నడుస్తున్న వేళ. సో కాళేశ్వరము బీజేపీలో చిచ్చు పెట్టిందని కొన్ని వార్త కనిపిస్తుంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. రైట్గా మరో వార్త, మరో హెడ్లైన్ కనబడుతుంది. ఎవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి, త్వరలో అందరి లిస్టు రిలీజ్, బాధితుల్లో నేతలు, సినీ తారలు, జడ్జిలు. కేసీఆర్, కేటీఆర్ ప్రమేయంతోనే ట్యాపింగ్, వాళ్ళిద్దరూ జైలుకి వెళ్ళడం ఖాయం. ట్యాపింగ్లో భాగమైన ప్రతి ఒక్కరిపై చర్యలు. కాళేశ్వరం పేరుతో వేల కోట్లు వృధా, స్థానిక సంస్థల ఎన్నికలపై త్వరలో నిర్ణయం. ఇక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలంటూ మనకు వార్త కనిపిస్తుంది. మీకు తెలుసు, మొన్ననే 660 మంది ఫోన్లు ట్యాప్ అయినాయి. అందులో సినీ ప్రముఖులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, ఇతర పార్టీ నేతలందరూ ఉన్నారు. వాళ్ళని మావోయిస్టులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసినటువంటి సందర్భం, ప్రభాకర్ రావు సిట్ ముందు హాజరైనటువంటి సందర్భం మనం చూసినాం. సో దాని గురించే ఉంది. ఇంకా త్వరలో అందరి లిస్టు బయట పెడతారట. బాధితుల్లో నేతలు, సినీ తారలు, వ్యాపారవేత్తలు, జడ్జిలు కూడా ఉన్నారట. సో దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. రైట్గా మరొక వార్త, విజయ్ జైలుకే, హీరోపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు, దర్యాప్తు చేస్తున్న మాదాపూర్ పోలీసులు. రెట్రో రిలీజ్ ఫంక్షన్లో ఆదివాసీలపై వ్యాఖ్యలు, విజయ్పై ఫిర్యాదు చేసిన ఆదివాసీలు, హీరో అరెస్టుపై ఊహాగానాలు, ఆదివాసులకు ఇప్పటికే క్షమాపణ చెప్పిన విజయ్ అంటూ వార్త కనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు, అప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నడుస్తుండే, ఏదైతే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఆ టైంలో మరి రెట్రో సినిమాకు సంబంధించిన ఫంక్షన్లో భాగంగా విజయ్ దేవరకొండ ఆదివాసుల మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత క్షమాపణ కూడా చెప్పిండు. అయినప్పటికీ
కేసు నమోదైంది. బట్ ఇప్పుడు అరెస్ట్ అవుతాడా కాదా అని ఒక చర్చ నడుస్తుంది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. రైట్, ఇక కొండాను తీసేయండి, సురేఖ మంత్రి పదవి అవుట్, ఇన్ఛార్జ్ మీనాక్షితో కడియం భేటీ, కడియంతో పాటు భేటీలో పలువురు ఎమ్మెల్యేలు, కొండా సురేఖ మురళి తీరుపైన చర్చ, వీరిపై మీనాక్షికి ఇప్పటికే అందిన రిపోర్టు, ఇక త్వరలో చర్యలుంటాయని ప్రచారం, తాజా పరిణామాలు, వరంగల్ కాంగ్రెస్లో ఉత్కంఠ. కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకు ఇక పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, సొంత పార్టీ వాళ్ళు, ఈ పార్టీలు ఆ పార్టీలు మొత్తం మిక్స్ అయిపోయింది. మిక్సీలో మనం మిక్స్ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోయింది. ప్రధానంగా వరంగల్ కడియం శ్రీహరి మొన్నదాకా బీఆర్ఎస్లో ఉండే కాంగ్రెస్లోకి వచ్చాయి. కొండా సురేఖ కావచ్చు, ఇప్పుడు కొండా మురళి కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు నాయని కావచ్చు, లేకపోతే రేవూరు ప్రకాష్ కావచ్చు, ఇట్లా మిక్సింగ్ అయిపోయింది మొత్తం కాంగ్రెస్ పార్టీ. వరంగల్ రాజకీయాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. మరి మీనాక్షి నటరాజను కావచ్చు, క్రమశిక్షణ కమిటీ మల్లు రవి కావచ్చు, ఏమైనా యాక్షన్ తీసుకుంటారా అని కొంత ప్రచారం జరుగుతున్నది. రేపు మరి క్రమశిక్షణ కమిటీ భేటీ అయ్యి దీని మీద కొంత డిస్కషన్ చేసే ఛాన్స్ ఉంది. కొండా సురేఖ మంత్రి పదవి పక్కా ఇన్ఛార్జ్ మంత్రి ఎట్లయితే బాధ్యతల నుంచి తప్పించారో, ఇక మంత్రి పదవి నుంచి కూడా త్వరలో తప్పిస్తారని చర్చ జరుగుతున్నది. మనం డిస్కషన్ చేద్దాం. రైట్గా ఇంకో వార్త, కవితకు బీసీల సపోర్టు, బీసీ కాకపోయినా కొట్లాడుతుంది, ఇక బీసీలు అందరూ అండగా ఉండాలి, జాగృతిలో రైలు రోకోకు మద్దతు ఇవ్వాలి, రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికల రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమం తప్పదు, బీసీలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, కవితతో భేటీ తర్వాత ఎంపీ ఆర్ కృష్ణయ్య సంచలనం అంటూ ఇక్కడ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. దీని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఈ వార్తలో ఎంతవరకు మరి కవిత నిజంగా బీసీల కోసం కొట్లాడుతుంది, ఆర్ కృష్ణయ్య మద్దతులో నిజమెంతున్నది అబద్ధం ఎంతున్నది, నిజంగానే బీసీ బిడ్డ కాకపోయినా బీసీల కోసమే కొట్లాడుతుందా, జాగృతి మనుగడ కోసం కొట్లాడుతుందా అనేది మనం డిస్కషన్ చేద్దాం. రైట్, ఈనాడు హెడ్లైన్స్ కనుక చూస్తే, రణరంగంలోకి అమెరికా, శాంతి కావాలో విషాదం కావాలో ఇరాన్ తేల్చుకోవాలి, ఆ దేశం ఇప్పుడు ఖచ్చితంగా యుద్ధానికి ముగింపు పలికేందుకు అంగీకరించాల్సిందే, ఇక ఇరాన్ అణు కేంద్రాలపై శక్తివంతమైన B-2 బాంబర్లతో దాడి, పోర్టు అణుశుద్ధి కేంద్రంపై బంకర్ బస్టర్ బాంబులు, ఇక నతాంజ్ ఇస్పెనాలపై తోమహాన్ క్షిపణులు, ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో దాడులు, ఇక 40 క్షిపణులతో ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతిదాడి, బహుళ వార్హెడ్ల కోరం షహర్ 4 ప్రయోగం, దద్దరిన ఇజ్రాయెల్, పలు భవనాలు నేలమట్టమంటూ వార్త కనిపిస్తుంది. శాంతించాలని ప్రపంచ దేశాలు పిలుపు, చర్చలకు తావే లేదన్న ఇరాన్, ఆ దేశ అధ్యక్షుడు పెషికియాన్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ, ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచన, ఇక హార్మజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ యోచన, రవాణాపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్టుగా వార్త కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం మీరు చూడండి, ఇక్కడ ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్లోని టెల్ అవెన్లో ధ్వంసమైన భవనాలు అంటూ వార్త కనిపిస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్ ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ ఈ రెండు కొట్లాడుతుంటే మధ్యలకు సందుల సడమియ లెక్క ఇక అమెరికా ట్రంప్ తన చేతివాటం చూపించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. సో అర్ధరాత్రి మరి ఇరాన్ మీద విరుచుకుపడితే ఇరాను ప్రతీకార దాడి ఇజ్రాయెల్ మీద దాడి చేసినట్టు తెలుస్తుంది. ఈ రెండు దేశాలు కొట్టుకుంటే నేను మొదటి నుంచి చెప్తున్నా, ఈ రెండు దేశాల మధ్య యుద్ధం విధ్వంసమే తప్ప అభివృద్ధి ఉండదు. ఈ రెండు దేశాలు కొట్టుకుంటే ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఇతరితర కారణాల వల్ల కొంత సంక్షోభానికి గురవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్లో ఇప్పుడు మనకు క్రూడాయిల్, పెట్రోల్ కానీ ఇతరితర ఏమైనా క్రూడాయిల్ రావాలంటే అక్కడ యుద్ధం జరుగుతున్న వేళ అక్కడ మళ్ళీ ఆ క్రూడాయిల్కి సంబంధించినటువంటి అంత భూభాగం అంతా కూడా క్లోజ్ అయిపోతే భారత్కో లేకపోతే ఇతరితర దేశాలకు క్రూడాయిల్ పోకపోతే కొంత రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది, సంక్షోభానికి గురేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో మూడో ప్రపంచ యుద్ధం తప్పదా అనే చర్చ కూడా జరుగుతుంది. దాని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఇక పేద విద్యార్థుల ఉపాధికి జీవం, ఇక లైఫ్ సైన్స్ పరిశ్రమల్లో కొలువులు అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, మరోవైపు వికసిత్ భారత్ సభలో చేతులు కలిపి అభివాదం చేస్తున్న ప్రభాకర్, ఏవిఎన్ రెడ్డి, ఈటల రాజేందర్, విద్యాసాగర్ రావు, సునీల్ బన్సల్, కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, చంద్రశేఖర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటూ ఒక వార్తగా కనిపిస్తుంది. రైట్గా 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతామంటూ మంత్రి పొంగులేటి కామెంటు. మరోవైపు వారామేమా ఎవరు కావాలో తేల్చి చెప్పండి అంటూ కొండా దంపతులపై మీనాక్షిని కలిసిన వరంగల్ ఎమ్మెల్యేలు, విచారణకు కమిటీ ఏర్పాటు చేయాలంటూ మల్లురవికి ఏఐసిసి ఆదేశాలు. ఇక నాన్న వెంటే సర్కారు బడికి అంటూ పనిచేసే పాఠశాలలోని పిల్లల్ని చదివిస్తున్న ఉపాధ్యాయులు, ఇతరులకు ఆదర్శంగా పలువురు గురువులు పంత అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఒకసారి ఆంధ్రజ్యోతి ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. ఆంధ్రజ్యోతి హెడ్లైన్ చూస్తే సేమ్ ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబుల వర్షం, 2 వారాల గడువిచ్చి 2 రోజుల్లోనే
రంగంలోకి దిగిన అగ్రరాజ్యం. ఇక ఫోర్ట్ ఇస్ఫహాన్ నటాంజ్ కేంద్రాలపై బంకర్ బాస్టర్ బాంబులతో బీభత్సం అంటూ వార్త హైలైట్గా కనిపిస్తుంది. ఇంటర్నేషనల్కి సంబంధించిన వార్త. రైట్, ఇక ఎస్సీ గురుకులలో సీసీ కెమెరాలు. రాష్ట్రంలోని 268 స్కూళ్లలో ఏర్పాటుకు నిర్ణయం. ఒక్కో పాఠశాలకు 20 నుంచి 30 వరకు ఏర్పాటు. ఆహార కల్తీ, విద్యార్థుల భద్రత తదితర సమస్యలకు చెక్ అంటూ ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక బంకజర్లపై ఏం చేద్దాం, ఇప్పటికే కేంద్రానికి అభ్యంతరాలు తెలిపాం. అధికారులు మంత్రుల కమిటీ నియమించి చర్చిద్దాం. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం, ప్రభుత్వం యోచన. నేడు కేబినెట్ భేటీలో చర్చ. స్థానిక ఎన్నికల నిర్వహణ, కోర్టుల కేసులపైన. ఇక త్రిబుల్ దక్షిణ భాగం అలైన్మెంట్కు ఆమోదం. బాగలింగంపల్లి హౌసింగ్ బోర్డు భూములపై నిర్ణయం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పథకాలపై చర్చించే ఛాన్స్. రైతు భరోసా విజయోత్సవాల నిర్వహణకు నిర్ణయం. నేటి కేబినెట్ భేటీకి 3 కొత్త మంత్రులు అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్లో మేము ఉండాలా, కొండా దంపతులు ఉండాలా అనేటువంటి కామెంట్స్ హైలైట్గా కనిపిస్తుంది. ఇవాళ త్రిబుల్ గురించి కావచ్చు, త్రిబుల్ సంబంధించినటువంటి దక్షిణ భాగానికి సంబంధించినటువంటి అలైన్మెంట్ కావు, త్రిబుల్ దక్షిణ భాగం అలైన్మెంట్ కోసం కావచ్చు, లేకపోతే కోర్టులో స్థానిక సంస్థలకు సంబంధించిన కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా బనకచెర్ల డిస్కషన్ కూడా జరిగే ఛాన్స్ ఉందంట. రైట్, మరో వార్త. పెళ్ళైన నెలకే భర్తను చంపిన భార్య. నువ్వంటే ఇష్టమని బతిమలాడి వివాహం చేసుకున్న యువతి. అప్పటికే ఆమెకు ఓ బ్యాంకు ఉద్యోగితో సంబంధం. అతడే సుపారీచ్చి హత్య చేయించినట్టుగా సమాచారం. 5 రోజుల క్రితం గద్వాల్లో అదృశ్యమైన తేజేశ్వర్. ఏపీలోని పాణ్యం వద్ద అతని మృతదేహం లభ్యం. హత్యకు నిందితురాలు ఐశ్వర్య తల్లి సహకారం. పోలీసు అదుపులో పలువురు నిందితులట. ఐశ్వర్య, తేజేశ్వర్ గారు చూడు కథ. పెళ్ళైన నెలకే భర్తను చంపిందంట. ఏమంటుందంట ఆమె? నువ్వు అంటే ఇష్టమని బతిమలాడి మరి పెళ్లి చేసుకుందట. ఆల్రెడీ బ్యాంక్ ఉద్యోగితోటి అక్రమ సంబంధం పెట్టుకొని సుపారీ ఇచ్చి మరి చంపించిందట. ఎక్కడి సమాజం ఎటుపోతుందో అర్థమవుతలేదు. ఇష్టం లేనప్పుడు పెళ్ళి చేసుకునేందుకు, ఆ బతిమలాడేందుకు, మళ్ళీ ఆయన చంపుడేందుకు? పాపం అతని జీవితంలోకి ఎందుకు పోయినావు? ఎందుకు అతని జీవితాన్ని నాశనం చేసినావు? ఏదో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు కదా, మరి వానితోటే ఉంటే అయిపోయేది కదా. అరే రోజు రోజుకి సమాజం ఎట్టుపోతున్నదో ఏం కత్తునో, అన్ని అక్రమ సంబంధాలతోని, ఆస్తి వివాదాలతోని, అనుమానాలతోటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఇక ఢీ కొట్టింది జగన్ కారే. రెంటపాల పర్యటనలో జగన్ కారు టైర్ కింద నలిగిపోతున్న సింగయ్య అంటూ ఒక వార్త. సింగయ్య మృతి కేసులో ఏపీ మాజీ సీఎంను ఏటుగా చేర్చిన పోలీసులు. కార్ డ్రైవర్ పిఏ వైవి పేర్ని రజనీపైన కేసు. గుంటూరు ఎస్పీ ప్రకటన. సింగయ్య భార్య ఫిర్యాదుతో తొలుత 106(1) సెక్షన్ కింద ఎఫ్ఐఆర్. తాజాగా లభించిన ఆధారాలతో 105, 49 సెక్షన్ల కింద మార్పు. కారు టైర్ కింద వ్యక్తి పడ్డారని చూసి పట్టించుకొని జగన్. వీడియో ఆధారంగా నిందితుల గుర్తింపు, న్యాయ సలహాలతో కేసు అంటూ వార్త. ఇక రప్ప ఫ్లెక్సీలతో షో చేస్తే భయపడతామా? కాళేశ్వరం అంశాన్ని పక్కదారి పట్టించేందుకు హరీష్ సభలో ఫ్లెక్సీలు. బనకచెర్ల పాపం బీఆర్ఎస్దే. 2016లోనే ఆ ప్రాజెక్టు జీవో. కేసీఆర్ మొక్కులు తీరుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఆగస్టు కల్లా భూభారతి అర్జీలకు పరిష్కారం అంటూ మంత్రి పొంగులేటి వార్త కూడా హైలైట్గా కనిపిస్తుంది. ఇక మోదీ నేతృత్వంలో అద్భుత ప్రగతి అంటూ ఇంకో వార్త. వెలుగులో కనుక చూస్తే, వెలుగు హెడ్లైన్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, వెలుగు హెడ్లైన్లో పహల్గాం దాడి పాక్ టెర్రరిస్టుల పనే. లష్కర్ టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చిన స్థానికుల అరెస్టు. ఉగ్రవాదుల వివరాలు వెల్లడించిన నిందితులు. ఇక టెర్రరిస్టులు తెలిసి కూడా షెల్టర్ ఇచ్చారంటూ ఏఎన్ఐఏ సంబంధించినటువంటి వార్త కనిపిస్తుంది. రైట్, ఒకసారి ఇక ఇరాన్పై అమెరికా అటాక్. బంకర్ బస్టర్ బాంబుల మిసైళ్లతో 3 అణు కేంద్రాలు పేల్చివేత అంటూ వార్త కనిపిస్తుంది. ఇక అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎంట్రీతో మరి ఇరాన్ తగ్గుతుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఇక 6 రోజుల్లో 7,770 కోట్లు జమ. రైతు భరోసా నిధుల పంపిణీలో రాష్ట్ర సర్కార్ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 6 రోజుల్లోనే 66.19 లక్షల మంది రైతుల ఖాతాలో 7,770.83 కోట్లు జమ చేసిందంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్గా హర్మూజ్ జలసంధి క్లోజ్. మూసివేతకు ఇరాన్ పార్లమెంటు ఆమోదము. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అమల్లోకి. రోజుకు 2 కోట్ల క్రూడాయిల్ బ్యారెల్స్ సప్లై ఎఫెక్టివ్. ఇక్కడ నుంచే ప్రపంచ దేశాలకు 20% చమురు. ఇండియాకు నిలిచిపోన్న 20 లక్షల బ్యారెల్స్ అంటూ ఓ వార్త కనిపిస్తుంది. మరోవైపు అమెరికా దాడిని ఖండించిన పాక్. ఒక్కరోజు ముందు ట్రంప్ను నోబెల్కు నామినేట్ చేస్తూ నిర్ణయం. రైట్, అమెరికా దాడిలో ధ్వంసమైన పోర్ట్ న్యూక్లియర్ సైట్ అంటూ ఇక్కడ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక కాకా స్ఫూర్తితో పనిచేస్తా, పేదల సంక్షేమానికి కృషి చేస్తా అంటూ మంత్రి వివేక్
వెంకటస్వామికి సంబంధించిన వార్త. మరోవైపు ఆదాయం పెంచండి, సంక్షేమ పథకాలకు సరిపడా రాబడి రావాలంటూ డిప్యూటీ సీఎం బట్టి రియల్ ఎస్టేట్ పుంజుకోవడం మంచి సంకేతం అంటూ వార్త. ఇక నాన్ ట్యాక్స్ రెవెన్యూ కేంద్ర నిధులపై దృష్టి పెట్టండి, ప్రజలపై ఎలాంటి భారం మోపద్దంటూ అధికారులకు ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా 1,36,000 కోట్ల పనులు జరుగుతున్నాయి. సంక్షేమానికి ఇప్పటికే 33,600 కోట్లు కేటాయించినట్టుగా వెల్లడించినట్టు తెలుస్తోంది. సో ఆదాయం పెంచమని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు. బట్ ఆదాయ మార్గాలు కూడా తెలియాలి కదా. ఇవాళ కేబినెట్ మీటింగ్, బనకచెర్ల స్థానిక ఎన్నికల ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ అంటూ వార్త. రైట్. మరోవైపు కాళేశ్వరంపై పార్టీ స్టాండే మా స్టాండ్, గతంలో మోదీ అమిత్ షా చెప్పిందే బీజేపీ విధానం అంటూ బండి సంజయ్ కామెంట్స్ హైలైట్ కనిపిస్తున్నాయి. పార్టీ లైన్కు భిన్నంగా మాట్లాడే వాళ్ళ సంగతి హైకమాండ్ చూసుకుంటుంది. తుమ్మిడిహెట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉందని సిడబ్ల్యూసీఏ రిపోర్ట్ ఇచ్చింది. 38,000 కోట్లతోనే పూర్తయ్యే ప్రాజెక్టును 1,20,000 కోట్లకు పెంచారు. కమిషన్ల కోసమే కేసీఆర్ ప్రాజెక్టు డిజైన్ మార్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణ. రైట్గా అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే కారణం చెప్పాల్సిందే. భూ సమస్యల దరఖాస్తులపై సర్కార్ నిర్ణయమట. ఇష్టం వచ్చినట్టు అప్లికేషన్లు తిరస్కరిస్తున్న అధికారులు, వెలువెళ్తున్న ఫిర్యాదులు తిరస్కరణకు లిఖితపూర్వకంగా కారణం చెప్పాలన్న సర్కార్. రెవెన్యూ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షలకు పైగా దరఖాస్తులు, ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు మేలంటూ వార్త కనిపిస్తుంది. సో భూ సమస్యల దరఖాస్తుపై చర్చ, అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే కారణం చెప్పాలంట అధికారులు. రైట్. దిశలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే ఇక ఇరాన్పై అమెరికా భీకర దాడి అనేటువంటి హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు ప్రభుత్వ నిర్ణేతలుగా పట్టణ ప్రజలు 2028లో నియోజకవర్గాల పునర్విభజన అంట. మొన్నటి వరకు గ్రామీణ ప్రజల నిర్ణయాధికారం, ఇక సమీప భవిష్యత్తులో మారున్న రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం అంట. 153కు చేరనున్న అసెంబ్లీ సెగ్మెంట్లో అందులో 80కి పైగా స్థానాలు పట్టణ ప్రాంతాల్లోనేనట. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే 40కి పైగా సీట్లు. పట్టణాలకు పెరుగుతున్న వలసలు, ఇక విద్యా, ఉపాధి, వైద్యం కోసం గ్రామం నుంచి జిల్లాకంటూ వార్త కనిపిస్తుంది. అంటే నియోజకవర్గ పునర్విభజన జరిగితే ఇప్పుడు 119గా ఉన్నటువంటి నియోజకవర్గాలు కాస్త 153కు చేరుతాయట. 119గా ఉన్నటువంటి మరి తెలంగాణ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లెక్క 153కు భవిష్యత్తులో చేరేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి ఒక వార్త మనకు కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ 32 నియోజకవర్గాలు ఎక్స్ట్రా వచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. అంతేనా? 32 నియోజకవర్గాలు ఎక్కువగా వచ్చేటటువంటి ఛాన్స్ మనకు కనబడతా ఉంది. రైట్, అంతే. సో ఇక మరికొన్ని వార్తలు చూస్తే ఇంకేం కనబడతా ఉన్నాయి హైలైట్గా. 3.5 ఏళ్లలో పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు అంటూ పొంగులేటి వ్యాఖ్యలు కనబడతా ఉన్నాయి. ఇక్కడ సమావేశంలో మాట్లాడుతున్న శ్రీధర్బాబు పక్కన మంత్రులు తుమ్మల పొన్నం వ్యాఖ్యలు కనబడతా ఉన్నాయి, శ్రీధర్బాబు వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. 3.5 ఏళ్లలో పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తారట. ఇక శాచురేషన్ పద్ధతిలో పూర్తి చేస్తాం, ఎమ్మెల్యేల దృష్టిలో ఉన్న పేదల జాబితా ఇవ్వండి అంటూ వార్త. ఇక నవవరుడి హత్య, పెళ్ళైన నెలకే సర్వేయర్ తేజేశ్వర్ మర్డర్ అంటూ వార్త. మరోవైపు హిందువులు ఐక్యంగా ఉండాలి, అప్పుడే మీకు ఇబ్బందులు, అవమానాలు ఉండవు. అధికారంలో ఉన్నవారు హిందువులను ఎలా చూడాలనుకుంటున్నారు? తమిళనాడు బీజేపీ సీనియర్ నేత అన్నమలై, నేను మతోన్మాద హిందువును కాదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తమిళనాడులో మురుగన్ భక్తర్గల్ మానాడు 6 తీర్మానాలు ఆమోదించిన ప్రతినిధులు అంటూ వార్త కనిపిస్తుంది. మరోవైపు విద్యార్థులు తక్కువ, అధ్యాపకులు ఎక్కువ. ఇంటర్లో హెచ్ఈసి గ్రూపులకు తగ్గుతున్న అడ్మిషన్లు. ప్రభుత్వ కాలేజీలో స్టూడెంట్స్ లేక ఇతర కాలేజీలకు లెక్చరర్లు. ప్రైవేట్ కాలేజీలు వృత్తి విద్యా కోర్సుల ప్రభావం. స్టూడెంట్స్, పేరెంట్స్కి అవగాహన అవసరం అంటూ నిపుణులు. రైట్, ఒకసారి స్వేచ్ఛలు చూస్తే ఇక విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు హైలైట్ కనిపిస్తుంది. ఉగ్రవాదులకు ఆశ్రయం, పహల్గాం ఉగ్రదాడి కేసులో పురోగతి అన్నటువంటి వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు 3వ ప్రపంచ యుద్ధమేనా ఇజ్రాయెల్ ఇరాన్ వార్లోకి అమెరికా ఎంట్రీ అంటూ మరి ఇంటర్నేషనల్ వార్త కనిపిస్తుంది. మరోవైపు ఎంత చెప్పినా మారరా, కాంగ్రెస్ నేతలపై మీనాక్షి సీరియస్. ఇక వరంగల్ ఎపిసోడ్ నేపథ్యంలో ఆగ్రహం, నేతలకు క్లాస్ తీసుకున్న ఏఐసీసీ ఇన్ఛార్జ్ అంటూ వార్త కనిపిస్తుంది. నేడు క్యాబినెట్ కామన్ వార్త. ఇక లోకల్ బడి సవాల్, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లోనే పట్టు, మిగిలిన చోట్ల వెంటాడుతున్న నాయకత్వం లేమి. అభ్యర్థుల కోసం పక్క చూపులు. ఇక దిక్కుతోచని స్థితిలో కాషాయం దళం నేల విడిచి సామ చేస్తున్నదా అంటూ ఒక వార్త కనిపిస్తుంది. మరోవైపు క్షుద్ర పూజలు చేయిస్తా, ఎమ్మెల్యేనే లేపేశా, నువ్వెంత, కలకలం రేపుతున్న సంధ్యా శ్రీధర్
ఆడియో. ఇక మరో వివాదంలో సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు కాంట్రాక్టర్కు ఫోన్లో బెదిరింపులు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్పై క్షుద్ర పూజలు చేశా, వారంలోపు నీపై కూడా చేయిస్తా, కిడ్నీలు ఫెయిల్ చావడం ఖాయమంటూ వార్నింగ్. ఇప్పటికే 40కి పైగా కేసులో నిందితుడిగా ఉన్న శ్రీధర్ రావు. ఈయన ఆడియో వైరల్ అవుతున్నది. క్షుద్ర పూజలు చేసి చంపుతాడట. మొన్న చనిపోయిన మాగంటి గోపీనాథ్ కూడా ఆ మాగంటి గోపీనాథ్ ఎవరైతే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఉన్నాడో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఆయనను క్షుద్ర పూజలు చేసి చంపినా నిన్ను కూడా చంపుతానని కాంట్రాక్టర్ను బెదిరిస్తున్నట. మరి పోలీసు వాళ్ళు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వము ఒకసారి ఈ శ్రీధరరావు ఆయన మీద ఎగబెట్టాలి. 40కి పైగా కేసులు ఉన్నాయట. మరి ఎంతమందిని చంపిండు ఈ క్షుద్ర పూజలు చేసి, ఈయన ఏడ నేర్చుకుని బ్లాక్ మ్యాజిక్ అనేది మరొకసారి పోలీసులు వాళ్ళ స్టైల్లో అడిగితే కానీ బయటికి రాదు. రైట్, ఇంకా హైలైట్గా కనిపిస్తుంది క్యాన్సర్ కంట్రోల్పై ఫోకస్ అనేది ఒక హైలైట్గా కనిపిస్తుంది. ఇంకా రైట్, ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ఇరాన్పై అమెరికా భీకర దాడి, 3 అణు కేంద్రాలపై విరుచుకుపడిన అగ్రరాజ్యం అంటూ వార్త హైలైట్గా కనిపిస్తుంది. ఇక సుప్రీంకోర్టుకు వెళ్లరెందుకు, బనకచెర్లపై సాచివేత ధోరణిలో కాంగ్రెస్ సర్కార్, తమిళనాట బీజేపీ రాజకీయ క్రీడకు కాంగ్రెస్ సహకారం అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. సుప్రీంకోర్టుకి ఎందుకు పోదంటారు. ఇక అడవి బిడ్డలపైకి బుల్డోజర్లు, కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం, అడవి బిడ్డల బట్టలు చింపి బూటు కాళ్ళతో తన్ని దాష్టికమంటూ ఒక వార్త ఇక్కడ హైలైట్ కనిపిస్తుంది. రైట్, మరోవైపు 15 లక్షలతో ఎస్జిటి పోస్ట్, డిఎస్సి స్పోర్ట్స్ కోటా కొలువులో భర్తీల భారీ స్కామ్ అంటూ అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టిన వైనం, అభ్యంతరాలు వచ్చిన ఆగమేఘాల మీద నియామకాలు, రిక్రూట్మెంట్లో అడుగడుగున ఉల్లంఘనలు, రీవెరిఫికేషన్లో 25 మంది అర్హుల గుర్తింపు, 6 నెలలకు నివేదికను తొక్కి పెట్టిన అధికారులట. రైట్, ఇది ఒకసారి మనం పోల్ పెట్టినాం. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి వాళ్ళ క్యాబినెట్లో ఏమైనా మరి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందా అని చెప్పేసి తెలంగాణ ప్రజల్ని మనం అడిగే ప్రయత్నం చేస్తున్నాం. సో వాళ్ళకు నమ్మకం ఉందా లేదని ఒకసారి ఆ పోల్కు సంబంధించినటువంటి అంశం చూద్దాం. రైట్, నేడు క్యాబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికపై క్లారిటీ ఇస్తుందా లేదా అంటూ పోల్ పెడితే క్లారిటీ ఇస్తుంది క్యాబినెట్ అని చెప్పేసి చాలామంది తెలంగాణ ప్రజలు 61% ఆఫ్ పీపుల్స్ ఇవాళ అసెంబ్లీ ఎన్నికల మీద ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి వాళ్ళు బలంగా నమ్ముతున్నట్టు తెలుస్తుంది. 61% ఆఫ్ పీపుల్ ఇవాళ సర్పంచ్ ఎన్నికల మీద ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఓటేసినటువంటి పరిస్థితి. మేము కూడా అనుకుంటాం ఇవాళ సర్పంచ్ ఎన్నికల మీద క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది జూన్ ఎండింగ్, ఇవాళ 23వ తారీఖు, అంటే రేపటి నుంచి ఇక జూన్ చివరి వారంగా మనం కౌంట్ చేసుకోవాలి. ఈ జూన్ చివరి వారం వల్ల ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనేది మనకున్నటువంటి సమాచారం. కాబట్టి ఇవాళ సాయంత్రం సర్పంచ్ ఎన్నికల మీద ఏదో కొంత ఖచ్చితంగా సమాచారం అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఈ రోజు మాత్రం సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్ ఇస్తారు. సో రేపో ఎల్లుండో నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇక జూలై ఆగస్టు ఈ 2 నెలల్లో జూలై ఆగస్టు 15 ఆగస్టు 15 లోపల మరి సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీస్ జెడ్పీటీస్ కంప్లీట్ చేస్తారు. కాబట్టి జూలై 1 నెల మిగిలి ఉన్నది, చూడాలి ఏం జరుగుతుందని. ఒకసారి మనం ఎక్స్ప్లెనేషన్లకు పోదాం. ఎక్స్ప్లెనేషన్లకు పోయి వీడియోలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా రైట్, ఇక్కడ ఏం కనబడుతుంది,